కొంతమంది నాకు మెసేజ్లు పెట్టి మీరు బెట్టింగ్ యాప్ మీద ఏడ వీడియోలు చేసిరు ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు అని. సో నీకు కళ్ళు కనిపించలేదేమో ఒక్కసారి చూసుకో. ఒక్క వీడియో కూడా బెట్టింగ్ యాప్ మీద లేకపోతే అప్పుడు దాన్ని బరాబర్ అనండి. నేను యాంకరింగ్ ఫీల్ బంద్ చేసి మూసుకొని ఇంట్లో కూర్చుంటా. ప్రీవియస్గా బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అని ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చి బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతున్నారు. బెట్టింగ్ యాప్లను స్టాప్ చేయండి అని ఇన్నిసార్లు మాట్లాడాను, నేను ఎందుకు మాట్లాడకూడదు? ఫస్ట్ బెట్టింగ్ యాప్ ఎవరైనా స్టార్ట్ చేసిరు అంటే క్రేజీ బాయ్ నరేంద్ర. ఎట్లా గేమ్ ఆడాలో నేను చెప్తా, ఒకసారి బిగ్ ఒకసారి చూసుకోండి. సో చూసుకోవచ్చు, బిగ్ వచ్చింది, విన్ అయినా మనం కంగ్రాచులేషన్స్. సో 9,000 తను దాదాపు 3 crore. ఈ వీడియో నేను మాట్లాడిన తర్వాత నాకు చాలా నెగిటివ్ కామెంట్లు కావాలని పెట్టిస్తారు, నన్ను చాలా మంది తిట్టుకుంటారు. ఈ వీడియోలో ఆయన గురించి చెప్పినా కదా ఇన్ని కొన్నాడని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. బెట్టింగ్ యాప్ల గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ వచ్చిరు, ప్రమోట్ చేసిరు. తర్వాత దానివల్ల లాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది బయటికి వచ్చారు. మన వేదాంత్ టీవీలోనే చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి బెట్టింగ్ మీద నేను ఎన్ని వీడియోలు చేసినా అనేది. కొంతమంది నాకు మెసేజ్లు పెట్టి మీరు బెట్టింగ్ యాప్ మీద ఏడ వీడియోలు చేసిరు ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు నువ్వు అని. సో నీకు కళ్ళు కనిపించలేదేమో ఒక్కసారి నువ్వు నా అకౌంట్లోకి వెళ్ళి చూసుకో. ఒకసారి ఇక్కడ ప్లే చేయండి ఒకసారి నేను బెట్టింగ్ యాప్ మీద చేసిన వీడియోలు. సో ఎవరైతే చూడకుండా నోటికి వచ్చినని మాటలు మాట్లాడతారో కర్మ నెవర్ లీవ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అందులో ఇన్వెస్ట్ చేసి లాస్ అయినారో వాళ్ళందరి ఉసురు దాకి ఈరోజు ఒక్కొక్కరి మీద కేసులు అవుతున్నాయి, ఒక్కొక్కరి మీద సజ్జనార్ సార్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. కొంతమంది నేను ఈ టాపిక్ మాట్లాడిన తర్వాత క్రేజీ బాయ్ నరేందర్ గురించి చెప్పండి అంటున్నారు. కానీ నిజం చెప్తున్నా, ఫస్ట్ బెట్టింగ్ యాప్ ఎవరైనా స్టార్ట్ చేసిరు అంటే ఫస్ట్ ఒక గ్యాంగ్ ఉండేది, అందులో క్రేజీ బాయ్ నరేందర్ ఒకరు. అతను అందరికంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఆయననే మోస్ట్లీ. ఆయన తర్వాతనే ఇట్స్ మీ పవర్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ స్టార్ట్ చేసిరు. కాకపోతే ఏంటంటే అందరి కన్ను ఆయన మీద వల్లేదు. ఎందుకు వల్లేదు అంటే ఆయన ఎప్పుడు ఇట్స్ మీ పవర్ లాగా రోడ్డు మీద పైసలు ఎగరేయలేదు కాబట్టి. సో ఇట్లా చేసి ఈరోజు ఇట్స్ మీ పవర్ నేను తప్పు చేసినా అని చెప్పి ఒప్పుకున్నాడు. సరే ఒప్పుకొని అట్లనే ఉంటే చాలా మంచిది, లేదు అని చెప్పి మళ్ళీ అట్లనే చేస్తే మాత్రం మళ్ళీ యాక్షన్లు అవుతాయి అంతే. కానీ ఈ క్రేజీ బాయ్ నరేందర్ అనే అతని గురించి ఆయన బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినప్పటి నుంచి ఓన్లీ బెట్టింగ్ నుంచి ఎంత సంపాదించిండో మీకు తెలుసా? ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నావీ యాప్ని ఫస్ట్ తను ప్రమోట్ చేసిండు. ఈ నావీ యాప్ అనేది పెద్ద ఫ్రాడ్ కానీ ఇట్లాంటివి ఏం లేవు అందులో. జస్ట్ ఇప్పుడు మనం గూగుల్ పే నుంచి మనం ఎవరికైనా మనీ కొట్టినప్పుడు ఒకప్పుడు మనకి స్క్రాచ్ కార్డులు ఇచ్చేది, దాంట్లో మనకి క్యాష్ బ్యాక్స్ వచ్చేవి. సో అలానే ఈ నావీ యాప్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి తను చాలా వీడియోస్ చేసిండు. కానీ నేను దాదాపు ఇతని వీడియో చూసిన తర్వాత సరే మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడే ముందు మనం ఫస్ట్ ట్రయల్ వేసిన తర్వాతనే దేని గురించి అయినా మనం మాట్లాడాలి, ఓ క్లారిటీతో ఉండాలి అని అర్థం చేసుకున్నాం. సో నేను నావీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాదాపు 2 days వాడిన. నావీ యాప్ నుంచి ఒకరిని రిఫర్ చేస్తే వీళ్ళు ఇందులో చెప్పినంత పైసలు అయితే మనకు రావు. అండ్ నావీ యాప్ని మనం ఒకవేళ వాడినా కూడా లైఫ్లో కోటీశ్వరులం అయ్యే అంత పైసలు అయితే ఎప్పుడూ రావు. కానీ నావీ యాప్ని వాడినోళ్ళకి పైసలు రావు, కానీ ఎవరైతే నావీ యాప్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రం మస్తు వస్తాయి. అట్లా నావీ యాప్ గురించి నేను తప్పు పడతలేను, కానీ నరేందర్ అనే పర్సన్ దాదాపు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చిండు 3 monthsలో 50 lakhs సంపాదించిన అని. 3 monthsలో 50 lakh ఒక యాప్ నుంచి సంపాదించడం అంటే నాకేదో కొంచెం ఇక్కడ మిస్ మ్యాచ్ అయితే అనిపిస్తుంది. మరి అందులో సరే ఆ యాప్ గురించి మన టాపిక్ అసలే కాదు, కానీ సో కొంతమంది నమ్మి మోసపోతారు. కానీ దానివల్ల ఫ్రాడ్స్ కూడా కొన్ని జరుగుతున్నాయని, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొన్ని యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను వాటి గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకుంటలేను, కానీ తను దాదాపు ఈ నావీ యాప్ నుంచే 2 to 3 crore అర్న్ చేసి ఉంటాడు. ఎట్లా అంటే 3 monthsకే 50 lakhs సంపాదించినోడు మరి దాదాపు ఆయన వేసినప్పుడు సంవత్సరం క్రితం అప్పటి నుంచి ఇంకా చేస్తూనే ఉన్నాడు. మరి పైసల కట్టలు పెట్టుకొని మరి ఎంత సంపాదించుంటాడు మీరు ఒకసారి అంచనా వేసుకోండి. అండ్ నెక్స్ట్ బెట్టింగ్ యాప్, ఆయన ఏం బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసిండు? 82 లాటరీ ఒకటి, అండ్ దాని తర్వాత ఓకే విన్ ఒకటి. ఈ ఓకే విన్ నుంచి నాకు కూడా మెసేజ్ వచ్చింది ప్రమోట్ చేయమని, నేను చేయలేదు. సో దీని నుంచి కూడా ఆయన పైసలు సంపాదించండు. అసలు ఇంత పైసలు సంపాదించిండు కదా, వీళ్ళందరూ ఎడబెట్టుకుంటారు అక్క, ఇన్ని పైసలు ఏం చేసుకుంటారు అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్తా. ఈయనకి 2 menswear షాపులు ఉన్నాయి. ఈ 2 menswear షాపులు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? ఒకటి చౌటుప్పల్లో ఉంది, ఇంకొకటి తుర్కం జాలాలు ఉంది. 2 బిజినెస్లు స్టార్ట్ చేసిండు మెన్స్వేర్వి. మరి మెన్స్వేర్వి బిజినెస్ ఎంత స్టార్ట్ చేయాలనుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 5 to 10 lakh అయితే కావాలి కదా. మరి ఎక్కడికి వెళ్ళొచ్చినాయి?
అంత పైసలు? వీళ్ళు పాపం మిడిల్ క్లాస్ అని చెప్పేసి తనే చెప్తూ వచ్చిండు ప్రీవియస్ ఇంటర్వ్యూలలో. మరి ఒకటేసారి మిడిల్ క్లాస్ పర్సన్ కోటీశ్వరుడు ఎట్లయిపోయిండు? ఆయనకి 3 కార్లు ఉన్నాయి. ఒక్కొక్క కారు ఖరీదు ఎంతనో మనం చూద్దామా? సో ఆయన 3 కార్లలో ఒకటి బ్రెజా, దాని ప్రైస్ వచ్చేసి తనే యూట్యూబ్లో మెన్షన్ చేస్తూ వచ్చిండు 13 lakh అని. సరే 13 lakh దానికి అయ్యింది. నెక్స్ట్ తను ఫార్చ్యూనర్ కూడా కొన్నాడు. ఎంత కాదనుకున్నా ఎంత అందాజాలో మీరు చెప్పండి, ఒక 53 లక్షలు ఉండొచ్చు కదా. సో దానికంతా. అండ్ నెక్స్ట్ ఇంకో కారు BMW సెకండ్ హ్యాండ్లో కొన్నాడు. సరే సెకండ్ హ్యాండ్లో ఓ 30 లక్షలు పెట్టుకుందాం. దాదాపు ఈయన కార్లు కొనడానికే ఖర్చు పెట్టిన పైసలు ఎంతనో తెలుసా? అక్షరాల 96 లక్షలు. ఇంకొంచెం అయితే 1 crore అవుతుందేమో ఓన్లీ కార్లకి. దాని తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్కి పోయి మీరు వీడియోలు చూస్తే చాలా ఉంటాయి. మేము బంగారం కొన్నామని ఉంటాయి, ఇంకా వాళ్ళ పాపకు బంగారం కొనిచ్చింది ఉంటుంది, వాళ్ళ వైఫ్కి బంగారం కొనిచ్చింది ఉంటుంది, చాలా ఉన్నాయి ఇట్లా. మరి ఇన్ని పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? బంగారం ధరలు ఏమైనా తక్కువ ఉన్నాయా? ముందే బంగారం అంటే చాలు కొననికే మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంత కొండలెక్కి కూర్చున్నాయి. మరి అంత బంగారం కొనడం అంటే మరి ఎన్ని పైసలు అయి ఉండొచ్చు? ఆదిబట్లాల 1.5 crore పెట్టి ఒక ప్లాట్ కొన్నాడు ఆయన. వాళ్ళ ఊర్లో ఆల్రెడీ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాడు కూడా ఆయన. ఇదొకటే కాకుండా రూటర్ యాప్ అనేది కూడా ఒకటి ప్రమోట్ చేస్తున్నారు. అది బెట్టింగ్ యాప్ అయితే కాదు, కానీ అందులో వీడియోలు చూస్తే పైసలు వస్తాయని చెప్తే మరీ లేనోళ్ళు ఆశకి పోయి అరే సంపాదించుకోవాలి అని చెప్పి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? నిజమేమో అనుకుని వీడియోలు చూస్తారు. టైం వేస్ట్ తప్ప ఏముండదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్లను నమ్మి పైసలు ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ ఈ బెట్టింగ్ పైన దాదాపు నేను ఫస్ట్ వీడియో ఇట్స్ మీ ఎప్పుడైతే పైసలు ఎగరేయడం జరిగిందో అదే నెక్స్ట్ డే వెళ్ళి మేము ఇట్స్ మీ ఇంటర్వ్యూ తీసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇట్స్ మీ గురించి అందరికీ తెలిసింది, ఆయన మీద కేసులు అయినాయి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇంటర్వ్యూ ఒకటి చందన మాట్లాడేది రిలీజ్ అయింది, ఒకసారి అది చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఇందులో ఇంతమంది ఈరోజు హర్ష సాయి పేరు బయటకు వచ్చింది, ఇమ్రాన్ అన్న పేరు బయటకు వచ్చింది, అండ్ ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు అందరూ బయటకు వచ్చినాయి. మరి క్రేజీ బాయ్ నరేందర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు అని అందరి క్వశ్చన్ మార్క్. సో ఆయన చిట్టా తీస్తే ఇంత పెద్దగా ఉంటుంది. ఆయన పర్సనల్ టాపిక్లో దాదాపు V6లో కూడా తన మీద ఒక వీడియో తీయడం జరిగింది. అసలు అది పర్సనల్ టాపిక్, నేను ఆ పర్సనల్ టాపిక్ మాట్లాడదలుచుకుంటున్నాను కాబట్టి నేను అది మాట్లాడతలేను. ఈ వీడియో నేను మాట్లాడిన తర్వాత నాకు చాలా నెగిటివ్ కామెంట్లు కావాలని పెట్టిస్తారు, నన్ను చాలామంది తిట్టుకుంటారు. ఈ వీడియోలో ఆయన గురించి చెప్పినా కదా ఇన్ని కొన్నాడు అన్ని కొన్నాడు అని. దాదాపు ఆయన వాళ్ళ వైఫ్కి 2 కాసుల బేర్లు, చంపస్వరాలు, కమ్మలు ఇన్ని చేపించిండు. మరి పైసలన్నీ ఎక్కడివి? ఆయన సొంతంగా సంపాదించిన పైసలైనా సరే పోనీ మనం ఇంకోటి కూడా అనుకుందాం, ఆయన షాపులు పెట్టిండు కదా, ఆ షాప్ నుంచి వచ్చిన అమౌంట్ పెట్టిండేమో అని. సరే షాపులు పెట్టిండు, షాప్ నుంచి వచ్చిన అమౌంటే అనుకుందాం. మరి షాపులు పెట్టడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి? ఫస్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్కైనా అమౌంట్ ఉండాలి కదా. మరి ఆ బిజినెస్ ఎడికెళ్ళి స్టార్ట్ చేసిండు? ఒక వీడియోకి కాంటెంట్ వాళ్ళే ఇస్తారు, 50,000 తీసుకుంటారు, కొంతమంది 30,000 తీసుకుంటారు, కొంతమంది 20,000 తీసుకుంటారు. అట్లా బెట్టింగ్ యాప్ల మీద నేను ఎన్ని వీడియోలు చేస్తే నా ఫ్యాన్ పేజ్లలో చాలా వీడియోలు ఉన్నాయి. ఈడ కూడా మేము కొన్ని వీడియోలు డిస్ప్లే చేస్తాం, ఒకసారి చూడండి. ఆ వీడియోలు అన్నీ కూడా ఎన్ని ప్రమోట్ చేసిండు, మరి ఎంత సంపాదించి ఉంటాడు అనేది. ఆయన స్టార్టింగ్ ప్రమోట్ చేసినప్పుడు ఆయన టెలిగ్రామ్లో ఎంతమంది తెలుసా? స్టార్టింగే 40K ఉండే ఆయన టెలిగ్రామ్లో. అప్పుడే 40K ఉండనంటే ఇప్పుడు దాదాపు 1 lakh దాటి ఉండొచ్చు. ప్రజెంట్ ఆయన టెలిగ్రామ్ ఐడి ఏదైతే ఉందో అది కనిపిస్తలేదు. అది నేను ఇక్కడ డిస్ప్లే చేద్దామని చాలా ట్రై చేసిన. సరే పోనీ టెలిగ్రామ్ డిలీట్ చేసిన, మరి అందులో ఉన్న వీడియోలు అవన్నీ కూడా డిలీట్ చేస్తే బాగుంటుందేమో అని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రీవియస్గా బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అని ఒక్క ఇంటర్వ్యూ కూడా చేయని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చి బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతున్నారు. బెట్టింగ్ యాప్లను స్టాప్ చేయండి అని ఇన్నిసార్లు మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడితే నువ్వేం చేసినావు అని మాట్లాడుతున్నావు అని కామెంట్లు పెట్టారు. నేను చేసిన వీడియోలు మీకు తెలియదా? ఒకసారి పోయి చూసుకోండి అకౌంట్లో. ఒక్క వీడియో కూడా బెట్టింగ్ యాప్ మీద లేకపోతే అప్పుడు దాన్ని బరాబరా అన్నాను. నేను యాంకరింగ్ ఫీల్ బంద్ చేసి మూసుకొని ఇంట్లో కూర్చుంటా. పెద్ద ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ మాట్లాడతారు. చేసే మంచి పనులు కూడా నెగిటివిటీని వెతికి నెగిటివ్ కామెంట్స్ పెట్టేళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళ మైండ్ సెట్టే అంతా దేడిదిమగ్గాలు ఉన్నారు. అందుకే ఏది మాట్లాడినా కూడా ప్రతి దాంట్లో తప్పే కనిపిస్తుంది తప్ప ఒప్పు ఎప్పుడు కనబడదు. అరే మంచిగా మారురా నాయన అని చెప్తే ఓవర్ యాక్టింగ్లు చేసుకుంటా, ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా, అరే మంచి చెప్పినా కూడా తప్పే ఉన్నది. బెట్టింగ్ యాప్లు స్టాప్ చేయరని చెప్తే తప్ప ఏమన్నా అంటే ఎవరైనా చాలా ఒక్క వీడియోని చూసి వీళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నారు. ఎందుకు అట్లా డిసైడ్ చేస్తున్నారు? ఈరోజు ఒక బెట్టింగ్ యాప్ని స్టాప్ చేయండి అని నాన్ వేషన మాట్లాడగానే ఆయన దేవుడు అక్క అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. రమ్మబాయి మాట్లాడగానే రెస్పెక్ట్ రమ్మబాయి అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అరే ఒక్క వీడియోని పట్టుకొని ఎందుకంత? మరి వీళ్ళు చేసిన నెగిటివిటీ లేవా? మరి వీళ్ళు కొట్లాడుకునే లేవా? నాన్ వేషన మన ఛానల్లోనే వచ్చి రేవంత్ గారిని గలీజ్గా తిట్టిన మాటలు లేవా? పర్సనల్ టాపిక్ల కాడికి పోయిరు ఎందుకు? మరి అప్పుడు పర్సనల్ టాపిక్ల కాడికి పోయిరు, డైరెక్ట్ ఫ్యామిలీస్ మీద తిట్టుకున్నారు. ఈరోజు వచ్చి బెట్టింగ్ యాప్ల మీద మాట్లాడగానే అందరూ మంచోళ్ళు.